హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు ఏంటంటే టాపిక్, మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో వేసవి కాలంలో రస్నా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రస్నా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఆ రస్నా కూడా ఎలా అనుకుంటున్నారు? ఫస్ట్ 2 లీటర్స్ వాటర్ తీసుకోండి. అందులో 1.5 కప్ అంటే పావు కేజీ కప్ అనుకోండి, ఒకటి గ్లాసు. సో ఆ ఒక పావు కేజీ గ్లాస్లో ఇంకా పావు కేజీ గ్లాస్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయండి. ఇలా కలపాలన్నమాట. మొత్తం షుగర్ అంతా మిక్సింగ్ అయిపోవాలి. చేతితో అయినా కలుపుకోవచ్చు, లేదంటే గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నారు? 10 రూపీస్ రస్నా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో 2 శాషెస్ వస్తాయి అన్నమాట. ఈ 2 శాషెస్ని మనం ఇప్పుడు కట్ చేసి అందులో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ 2 ప్యాకెట్స్ ఏంటనుకున్నారు? ఒకటి పౌడర్ ఉంటుంది, ఒకటి లిక్విడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం పౌడర్ని కట్ చేసి కలుపుకుందాం. పౌడర్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, మంచి రెడ్ కలర్ వచ్చింది కదా. రెడ్ ఇన్ ద సెన్స్ ఆరెంజ్ అనుకోండి. పౌడర్ ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిక్విడ్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అదిగో చూసారా లిక్విడ్. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని కూడా వేసి బాగా కలుపుకొని మంచిగా స్మెల్ వస్తుంది నాకైతే. మరి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి రసనాలు అవి టేస్ట్ చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో బాడీ కూలింగ్ అవ్వడం కోసం నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. అదిగో నిమ్మకాయ చూడండి. ఇది అంతా మా చెల్లి చేస్తుందన్నమాట. ఊరి నుంచి మా సిస్టర్ వచ్చారు. సో ఆవిడ చేస్తున్నారన్నమాట. ఆవిడ అన్నానని ఏదో పెద్ద ఆవిడ అనుకోకండి, చిన్నపిల్లే. కాకపోతే తను చేస్తే బాగుంటుంది, తన చేతితో చేద్దామని నేను అలా ట్రై చేశానన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నిమ్మకాయని కూడా మనం సరిపడా మొత్తం అంతా ఇచ్చేసేస్తున్నాము. దీన్ని కూడా మనం ఫుల్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మా ఆయన గారు ఇంట్లోనే ఉన్నారండి, ఆయనకి కూడా ఒకసారి టేస్ట్ చేయించేద్దాం. ఓకే, ఇప్పుడు కలిపేసాం కదా బాగా. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, మా ఆయన గారు ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా. సో ఆయన మీదే అనమాట మా ఈ ప్రయోగం. ఆయన టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. ఓకేనా? ఇలా అంతా వడగట్టుకునే తీసుకోవాలండి, వడగట్టుకోకుండా తీసుకోకూడదు. అందు మీదకి ఒక చిన్న నిమ్మబద్ద కూడా. సో ఇది మన డ్రింక్, సమ్మర్ స్పెషల్ రస్నా. ఇదిగో మనం ఇప్పుడు మా ఆయన గారి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. తెలుసా? ఏమంటారో చూద్దాం. ఏమండి, మా చెల్లి నేను కలిసి రస్నా చేసాం. తాగి ఎలా ఉందో చెప్పండి. మొత్తం తాగేయకూడదు మరి, టేస్ట్ అంటే. సూపర్. నిజంగా బాగుందా? మా ప్రేక్షకులకు కూడా చెప్పండి మరి, ట్రై చేయమని. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూనిక్ కిచెన్స్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.